దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జమ్మూ ఉగ్రదాడి వ్యవహారంలో తాజాగా ఓ సంచలన విషయం వెలుగులోకొచ్చింది. 3 నెలల క్రితమే పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని ఖైగల్ గ్రామంలో ఈ ఉగ్రదాడికి కుట్ర పన్నారు అని దర్యాప్తు సంస్థలు తెలిపాయి. ఆ గ్రామంలో 300 నుంచి 400 మంది జిహాదీలు సమావేశమయ్యారు అని, ఆ భేటీలో భారత్పై భారీ స్థాయిలో దాడులు జరపాలని పిలుపునిచ్చారు అని తేలింది. ఐఎస్ఐ ఆదేశాల మేరకే ఈ సమావేశం జరిగిందని, ఇందులో జైషే మహ్మద్, లష్కరే తోయిబాలతో పాటు జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ కి సంబంధించిన ముష్కరులు పాల్గొన్నారు అని వెల్లడైంది. ఇదే సమయంలో మరో షాకింగ్ న్యూస్ తెరమీదకొచ్చింది. భారత్పై దాడులు జరిపేందుకు ఐఎస్ఐ మళ్లీ తన జిహాదీ సంస్థలను నెలకొల్పుతోందని సమాచారం. స్థానిక యువకుల్ని బ్రెయిన్ వాష్ చేసి వారిని ఉగ్రవాదులుగా మలిచేందుకు ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. దర్యాప్తు సంస్థల సోర్సెస్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలపై కూడా ఐఎస్ఐ కన్నేసిందట. ఈ ఎన్నికల టైంలో దాడులు జరిపితే అల్లకల్లోల వాతావరణం నెలకొంటుందని ఐఎస్ఐ భావిస్తోందట. ఈ నేపథ్యంలోనే భద్రతా బలగాలు రంగంలోకి దిగి ఉగ్రవాదుల్ని పట్టుకునే పనిలో నిమగ్నమయ్యాయి. కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించడంతో పాటు డ్రోన్లతో గాలిస్తున్నారు. ఇదిలా ఉండగా జమ్మూ కశ్మీర్లోని రియాసీలో జూన్ 9వ తేదీన శివఖోడి నుంచి కత్రా వెళ్తున్న యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు హఠాత్తుగా కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. అన్ని వైపుల నుంచి వాళ్లు కాల్పులు జరపడంతో డ్రైవర్ కి బుల్లెట్ తగిలింది. దీంతో బస్సు అదుపు తప్పి లోయలోకి పడిపోయింది. అప్పటికీ ఉగ్రవాదులు విడిచిపెట్టకుండా అటుగా వెళ్లి మళ్లీ 10 నిమిషాల పాటు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 9 మంది యాత్రికులు చనిపోగా 33 మంది గాయపడ్డారు. ప్రాణాలతో బయటపడిన వారు కాల్పుల సమయంలో చనిపోయినట్లు నటించినట్లు తెలిపారు. ఈ దాడి చేసింది తామేనని లష్కరే తోయిబాకు చెందిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించింది.